రాజకీయాల్లో రాజకీయమే చెయ్యాలి కానీ అదేదో సర్వీస్ సెక్టార్ నుంచి వచ్చినట్టు చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సినటువంటిది అదే. ఇక్కడ నిన్న కూడా ఈ విశాఖ వాళ్ళతో వీళ్ళతో మీటింగ్లు పెట్టినప్పుడు నేనే ఉంటే ఆ డబ్బులు వచ్చేయి, నేనే ఉంటే ఈ డబ్బులు వచ్చేయి, ఇదే ఉపన్యాసం ఇస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఇచ్చాకే కదా ఇంటికి పంపించింది. ఏకంగా 11 స్థానాలకు పరిమితం చేసింది. 51% ఓట్లతో అధికారులకు వచ్చిన వాళ్ళ 40% దించేసింది. ఇంకా నేను డబ్బులు ఇస్తే వాళ్ళందరూ మాట అంటారు, అవతల వాళ్ళని నమ్ముకోరు, అవతల వాళ్ళు తక్కువ చేస్తున్నారు కాబట్టి అనుకుంటే, అంతకుముందు చంద్రబాబు టైంలో కూడా చివరి రోజున 10,000 రూపాయలు ఇచ్చారు చేతికి. అట్లాగే రైతు రుణమాఫీకి సంబంధించి పూర్తిగా చేయకపోయి ఉండొచ్చు కానీ కొంత చేశారు, అయినా కూడా ఓడగొట్టారే. ఇక్కడ డబ్బు ఇవ్వటం, డబ్బు తీసుకోవడం మా హక్కు అని ఫీల్ అవుతున్నారు ఓటర్. రాజకీయం చేయడం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి చేత కాదు అనడానికి సాక్ష్యం అనేక సార్లు ప్రస్తావించుకున్నాం. తెలుగుదేశానికి మీడియా పవర్ఫుల్గా ఉంది. 60 నెట్వర్క్లు, వాటన్నిటి ప్రతిపక్షంలో ఉన్న పోషిస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ. 100కు 100 రూపాయలు ఇవ్వరు. 100 రూపాయలు ఖర్చు అవుతుందంటే 30 రూపాయలు వీళ్ళు లేకపోతే తెలుగుదేశాన్ని అభిమానించేటటువంటి వాళ్ళు అక్కడ స్పాన్సర్ చేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లాంటి ప్లాన్ చేసుకోగలిగిందా? 2 పత్రికలు పెట్టుకోగలిగిందా? ఎంతసేపటికి సాక్షి అంటే జగన్ పత్రికని పైన రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకున్న తర్వాత ఇంకేం చదువుతారు అందులో? వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు, అది కూడా అందరూ చదువుతున్నారంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నమ్మల. ఇక్కడ ఈనాడు, ఆంధ్రజ్యోతి బొమ్మ పెట్టుకోరు, తెలుగుదేశానికి అనుకూలం అని తెలుసు, కానీ రాసే వార్తల స్టైల్లో వాళ్ళు చెమ్మగలిగేదంతా చెమ్మగలిగారు. ఇక్కడ వీళ్ళకి ఆ సాక్షి ఒక్కదాంతో వర్కౌట్ కాలేదు. ఇంకో 2 పత్రికలు మెయింటైన్ చేసుకోలేకపోయారా? ఏ ఆంధ్రప్రభనో లేకపోతే కనుక ఆంధ్రపత్రిక ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కాస్త స్పాన్సర్ చేసి పెడితే కనుక బాగానే చేసి పెట్టేవాళ్ళు కదా. డబ్బులు అయితే ఇచ్చారు కానీ వాళ్ళని హైలైట్ చేసి మార్కెట్లోకి వచ్చేటటువంటి సహకారం చేయలేకపోయారు. ఒకటి నెంబర్ 1. పేపర్ల విషయంలో ఫెయిల్యూర్. ఒక రకంగా పేపర్ల ద్వారా గట్టిగా దెబ్బ కొట్టారు జగన్కి. పత్రికల్లో వచ్చేటటువంటి అచ్చేసిన దాన్ని 100కి 100% అని నమ్మకపోవచ్చు కానీ ఏది నిప్పులేందే పొగరాదు అనేటటువంటి ఫీలింగ్ జనంలో ఉంటుంది. అక్కడ బిగినైంది. ఒకసారి ఆ ఫీలింగ్ బిగినైందంటే ఆ తర్వాత ప్రతిదీ ఆ కోణంలో నుంచి బిగిన్ చేస్తే అదే కోణం అయ్యింది. అది జగన్కి పెద్ద దెబ్బ కొట్టింది. నెంబర్ 2, టీవీ ఛానల్. నాకు సాక్షి ఒక్కటి చాలు, ఇంకేది అక్కర్లేదు. అక్కడ 60 ఛానళ్ళు ఉన్నాయి. వరుసపెట్టి రోజు విషయం చెమ్ముతుంటే అబ్బెబ్బే మాకేం అవ్వదు, నేను ఇంతకుముందు అవన్నీ ఉన్నా కూడా గెలిచాను. ఎస్, గెలిచినటువంటి సందర్భంలో అదే కనబడుతుంది. ఓడినప్పుడు ఇప్పుడు కూడా కారణం అదే. ఇవాళ 4-5 ఛానళ్ళని పోషించలేరా? ప్రభుత్వంగా చేసుకోవచ్చు, లేకపోతే పార్టీగా. పార్టీ తరపున ఉన్నటువంటి కోటీశ్వరులు లేరా? 100 కోట్ల అధిపతులు లేరా? 2-3 ఛానళ్ళు పెట్టించుకోకూడదా? ఎందుకంటే ఒకవైపున విషం చెమ్ముతుంటే రెండో పక్కన కౌంటర్ ఉండాలి. మోడీ ప్రభుత్వం గతంలో ఫస్ట్లో ఫెయిల్ అయింది అదే. ఆ కౌంటర్ లేకపోవడంతో ఇబ్బంది పడింది. కానీ ఆ తర్వాతన వరుసపెట్టి ఇప్పుడు నేషనల్ మీడియాలో 70% అటు 30% ఇటుక అయిపోయింది. అంటే ఆ స్థాయిలో అక్కడ మీడియా మేనేజ్మెంట్ అన్నది అవసరాన్ని గుర్తించారు. 3వది సోషల్ మీడియా. నిజంగా పార్టీ కోసం కష్టపడ్డటువంటి సోషల్ మీడియా వాళ్ళలో 100కి 90% మంది గుర్తించబడలేదు. కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేయబడ్డారు కానీ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఎవరిని పట్టించుకోలేదన్న. కానీ 90% మంది అయితే నిజంగా గతంలో 2014-19 మధ్యలో సీరియస్గా ఎఫర్ట్ పెట్టిన వాళ్ళకి ఏ విలువ లేదు. అక్కడ మధ్యలో వచ్చినటువంటి పాయింటే నడిచిపోయింది. అక్కడ సోషల్ మీడియాని ఒక ఆర్గనైజ్డ్గా నడిపించడంలో ఫెయిల్ అయింది. అదే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆర్గనైజ్డ్గా నడిపించుకురాగలిగింది. ఒక క్యాంపెయిన్ చేస్తే ఈనాడు జ్యోతి రాస్తే, ఆ తర్వాత వాళ్ళ ఛానళ్ళు దాన్ని పొద్దునుండి రాత్రి దాకా అదే తీసుకొస్తే, ఆ తర్వాతన వాళ్ళ సోషల్ మీడియా దాన్ని హైలైట్ చేస్తుంటుంది. కౌంటర్ ఎక్కడుంది? ఎంతసేపటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అగ్రిగోల్డ్ ఇవాళ చూడండి, పేపర్లో 3-4 రోజుల్ని దాన్ని ఒక జాగ్రత్తగా తీసుకొచ్చి ఇప్పుడు చూసారా పట్టేసుకున్నారు అన్నట్టు. ఇక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎంత ఘనమైనటువంటి విజయం! అధికారంలో 3 కలిసి కూటముండి వర్కౌట్ కాలేదు, కానీ ఆ ప్రచారం పక్కెళ్ళిపోయింది కదా. ఎలా పక్కెళ్ళిపోయింది అంటే అదే పొలిటికల్ మీడియా ఒక సిస్టమేటిక్గా నడిపించుకోవడం, రాజకీయాన్ని రాజకీయంగానే చేయటం. ఇప్పుడు చూడండి, తుంగభద్రలో గేటు కొట్టుకుపోతే జగన్ ఫెయిల్యూర్ అని ఇక్కడ హడావిడి చేశారు. ఆ తర్వాతన తుంగభద్ర దగ్గరికి వెళ్ళి మనమంతులు, అక్కడ తుంగభద్ర ఎక్కడుంది? అది కర్ణాటకలో ఉన్నటువంటి దాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఇక్కడ మనం ఏదో సరి చేస్తున్నాం అన్నట్టుగా ప్రచారం చేయగలుగుతున్నారు. అలాగే అన్న క్యాంటీన్లది ఎంత 4.5 కోట్ల మందికి భోజనాలు పెట్టామని చెప్తున్నారు. ఉన్నది 200. రోజు పెట్టిన
అన్నమంతా కలిపి లెక్క కడుతున్నారు అనమాట. అంటే రోజుకు ఒక్కొక్క దాంట్లో క్యాంటీన్లో 300 మందికి పెట్టుంటే ఆ లెక్క ఎంతమంది రోజుకు 300 మందికి పెట్టినట్టు లేదా 1000 మందికి పెట్టినట్టు అవుతుంది. అలా కాకుండా 4.5 కోట్ల మందికి పెట్టారంటే ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్కరు తినేసినట్టే. అసలు వాస్తవం అదే. అక్కడ 200 కూడా కాదు, 183 పెట్టింది. రాష్ట్రం 4.5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 183 క్యాంటీన్లు రోజుకు 300 మందికి పెట్టేటటువంటిది ఉంటే, కానీ 4.5 కోట్ల మందికి పెట్టావు, నువ్వు తీసేసావు అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు కూడా 100 క్యాంటీన్లు అంటే 100 × 300 3,000 మందికి రోజుకు దొరికాయి. కానీ ప్రచారం ఏ స్థాయిలో నడుస్తోంది? ఆకలితో ఉన్నటువంటి వాళ్ళకి అన్నం పెట్టబోతున్నారు, నోటి దగ్గర ముద్దలాగేశాడు అన్నట్టు. ఎక్కడుంది కౌంటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర? అంటే మీడియాని తాను ప్రోత్సహించుకోలే, తన పేపర్ తన ఛానల్ ఉంటే చాలనుకున్నాడు. అంతమంది వ్యాపారవేత్తలు, అంతమంది పారిశ్రామికవేత్తలు, అంతమంది స్పాన్సర్ చేయగలిగినట్టు బిజినెస్ మ్యాన్ ఉండి మీడియాని ప్రోత్సహించుకోలేదు. అదే సందర్భంలో ఇటు పక్కన జరిగినటువంటిది ఇప్పటికైనా రాజకీయాన్ని అంటే జరగబోయేటటువంటి దాన్ని ముందు నుంచినే సైకలాజికల్గా ప్రిపేర్ చేసే ఒక స్ట్రాటజీ వాళ్ళు నడిపేటటువంటి. ఈవెన్ జగన్ అధికారంలో ఉన్నంతకాలం కూడా జగన్ ఏదైతే ఇవాళ రోజున డబ్బులు పంచుతున్నాడంటే ఆ ముందు రోజు నుంచి ఒక ఇష్యూ ఏదో ఒకటి తీసుకుని వస్తారు యాంటీ గవర్నమెంట్ మీద. అదే ప్రచారంలోకి తీసుకొచ్చి ఇది డౌన్ ప్లే చేసి ఎన్నిసార్లు సిద్ధం సభలు జరిగిన ప్రతి రోజున అట్లాగే కౌంటర్ పడింది. ప్రతి కార్యకర్తకి అర్థమైంది. జగన్ మాత్రం ఇంకా అర్థం చేసుకోకుండా మనల్ని గుర్తుపెట్టుకుంటారు, నేను భోజనం పెట్టి అదే నేను 10,000 ఇచ్చింది గుర్తుపెట్టుకుంటారు, నేను 15,000 ఇచ్చింది గుర్తుపెట్టుకుంటారు. అలాంటి గుర్తుపెట్టుకుంటే ఈ స్థాయికి ఎందుకు వస్తుంది? ఇప్పటికే ఆయన మారకపోవడమే విశేషం.